రేవంత్ రెడ్డి ఫ్యామిలీ ప్యాక్ మొత్తానికి రేవంత్ రెడ్డి ఫ్యామిలీ ప్యాక్ ఒక్కసారి చూపెట్టిగో. వీళ్ళంతా రేవంత్ రెడ్డి ఫ్యామిలీ ప్యాక్ అంట. ఇంతమంది ఉన్నారు ఫ్యామిలీ ప్యాక్లో. గీతారెడ్డి రేవంత్ రెడ్డి భార్య. గీతారెడ్డి అనేటామె రేవంత్ రెడ్డి సార్ భార్య. ఇగో ఇక్కడ ఉన్నది ఈమె. ఇకపోతే సత్యనారాయణ రెడ్డి రేవంత్ రెడ్డి అల్లుడు. సత్యనారాయణ రెడ్డి ఈయన పేరు. ఈయన రేవంత్ రెడ్డికి అల్లుడు అవుతాడట. ఈయనకే కావచ్చు అయితే. ఈయన కాదు ఈయన అల్లుడు బామ్మర్దికేమో. ఇక కొడంగల్ రెడ్డి రేవంత్ రెడ్డి తమ్ముడు. ఈయన కొండల రెడ్డి, కొడంగల్ రాదు కొండల రెడ్డి. ఈయన పేరు కొండల రెడ్డి, ఈయన రేవంత్ రెడ్డి తమ్ముడు. ఇకపోతే సృజన్ రెడ్డి రేవంత్ రెడ్డి బావమర్ది. ఈ సృజన్ రెడ్డికే మూసి కాంట్రాక్టు ఈ సృజన్ రెడ్డికే ఇచ్చిండని. సృజన్ రెడ్డికే ఇచ్చిండా? అమృత్ టెండర్లు సృజన్ రెడ్డికి ఇచ్చిండట. ఏది 1500 కోట్ల అమృత్ టెండరు ఈ సృజన్ రెడ్డికి. ఈయన కావచ్చు బామ్మర్ది అంటే మరిగా ఈయనకే ఇచ్చినట్టున్నాడు. ఇకపోతే జగదీశ్వర్ రెడ్డి రేవంత్ రెడ్డి సోదరుడు. ఎంతమంది వీళ్ళు ముగ్గురు అయింది. ఈయన మొత్తం రేవంత్ రెడ్డి లాగానే ఉన్నాడు జగదీశ్వర్ రెడ్డి. ఇక తిరుపతి రెడ్డి మొత్తానికి రేవంత్ రెడ్డి సోదరుడు. ఈయన కూడా సోదరుడు అయినట. ఈ అమ్మ ఏంటి చిన్నబాపు పెద్దబాపు నడిబాపు వీళ్ళందరూ పిల్లలేమో వీళ్ళంతా. ఇక నైమిషారెడ్డి రేవంత్ రెడ్డి కూతురు. ఇక ఈమె రేవంత్ రెడ్డి కూతురు. ఈమెను చూపెట్టు ఒకసారి. ఇక కూతురు ఈమె బయటకు రాలే. ఈమె చదువుకుంటున్నట్టున్నది, రాజకీయాల్లోకి రానట్టున్నది ఇంకా. ఇక ఒక కుటుంబం 7 గ్యారెంటీలు. ఇది ఒక కుటుంబము 7 గ్యారెంటీలు, 6 గ్యారెంటీలు కాదు. ఇలా కుటుంబానికి 7 గ్యారెంటీలు. ఇట్లా గ్యారెంటీలు ఇచ్చిరు కదా, సేమ్ అట్లనే దిద్ది చూపెట్టిరు ఇక ఇక్కడ. ఇకపోతే సూపర్ క్యాబినెట్గా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి ఫ్యామిలీ. మొత్తానికి సూపర్ క్యాబినెట్గా వ్యవహరిస్తున్నారట. ఏది రేవంత్ రెడ్డి ఫ్యామిలీ మొత్తం. ఇగో ప్రభుత్వంలో పలు వ్యవస్థల్లో మొత్తానికి అజమాయిషి, మంత్రులను మించి వ్యవహారాలు నడిపిస్తున్నారని కూడా విమర్శలు. వీళ్ళంతా రాష్ట్రానికి నియమించిన మంత్రుల కంటే వీళ్ళే నడిపిస్తున్నారట ఇలా రాష్ట్రాన్ని. ఈ కుటుంబమే మొత్తానికి రాష్ట్రంను నడిపిస్తుందట. ఇక మంత్రులు లేరు, మన్ను లేరు, మసనం లేరు, ఎవ్వరు లేరు. ఇకపోతే సీఎం సతీమణి కీలకంగా వ్యవహరిస్తున్నారని ప్రచారం. హోంశాఖ వ్యవహారాలు, కొన్ని ఆర్థిక అంశాలు ఆమెనే చూస్తున్నారని కూడా టాక్ వస్తుందట. కూతురు నైమిషారెడ్డికి సోషల్ మీడియా విభాగం. అయ్యో కూతురు కూడా అప్పచెప్పిర్రు. ఇప్పటిదాకా కూతురు లేదనుకున్నాం కానీ నైమిషారెడ్డికి మొత్తానికి సోషల్ మీడియా ఆమెనే పర్యవేక్షిస్తుందట. ఎక్కడెక్కడ ఏం జరుగుతుందనేది మొత్తం ఆమెనే చూస్తుందట. ఇక అల్లుడికి ఫార్మా కంపెనీలు, బావమర్దికి కాంట్రాక్టులు. ఇక భూదందాలు, సెటిల్మెంట్ల వ్యవహారాల్లో కొండల రెడ్డి పైన ఆరోపణలు. కొండల రెడ్డికి భూదందాలు, సెటిల్మెంట్లు అప్పచెప్పారు. ఇక మరో సోదరుడు జగదీష్ రెడ్డి కొత్త కంపెనీలు, పెట్టుబడులపైన అనుమానాలు. పూర్తిగా ఒక కుటుంబం చేతుల్లో బందీ అయిందని ఇక విమర్శలు. విపక్షాల విమర్శలపై పెదవి విప్పిన రేవంత్ కుటుంబం. ఇగో ఈ రకంగా కుటుంబంతో మొత్తానికి తెలంగాణ రాష్ట్రం నడుస్తూ ఉంది. ఇక పప్పు బెల్లాలు పంచుకు తిన్నట్టు చిన్న పిల్లలు చాక్లెట్లు పంచుకుని, పప్పు బెల్లాలు పంచుకున్నట్టు చిన్నపిల్లలు చాక్లెట్లు పంచుకున్నారట. ఈ వ్యవస్థ అంతా రాష్ట్రాన్ని వీళ్ళంతా కుటుంబ సభ్యులు. రాష్ట్రంలో ఓ కుటుంబం రాష్ట్ర సంపదను, అధికారాన్ని పంచుకున్నదనేటువంటి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక అనుముల రేవంత్ రెడ్డి అనే నేను భయం కాని పక్ష